అయితే ఉమ్మడి జిల్లాలో రివ్యూ చేసినప్పుడు ప్రత్యేకంగా హైదరాబాద్ లో ఏవైతే మనం 1,00,000 ఇళ్ళు టార్గెట్ ఫస్ట్ ఫేజ్ లో పెట్టుకున్నామో దీనికి సంబంధించింది క్షేత్రస్థాయిలో పరిశీలించాలని నేను సహచర మంత్రివర్యులు అజరుద్దీన్ గారు వెళ్ళటం జరిగింది. ఇన్ఛార్జి మంత్రివర్యులు వారు వేరే ఓపెనింగ్ ఆల్రెడీ డేట్ కార్యక్రమం పెట్టుకోవటం వల్ల ప్రభాకర్ అన్న గాని శ్రీధర్ బాబు గారు గాని అటెండ్ కాలేకపోయారు. ఆ లోకల్ ఉన్న పార్లమెంట్ సభ్యులు, అక్కడుండే ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు అందరం కలిసి సుమారు ఒక 12-13 ప్రాంతాల్లో స్థలాలు పరిశీలించాం. అది పరిశీలించిన తర్వాత మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలని అనిపించింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటో కూడా మీ ద్వారా ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉండే నిరుపేదలకి ఒక సందేశాన్ని పంపించాల్సిన అవసరం ఉంది అని అనిపించింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఎక్స్క్లూజివ్లీ దానికి సంబంధించిన అంశాన్నే మీతో చర్చించాలని ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ప్రత్యక్షంగా ఈ రోజు నేను చూశాను, సహచర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, అదే రకంగా స్థానిక శాసనసభ్యులు ప్రజల సమక్షంలో చూసిన తర్వాత నిజంగా మనసు చాలా ప్రత్యక్ష సన్నివేశాలు కొన్ని చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. ప్రత్యేకంగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సుమారు ఒక 40-45 సంవత్సరాల క్రితం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే కొన్ని ఇళ్లు కట్టారో గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్స్ కట్టి అవి ఆల్మోస్ట్ కొలాప్స్డ్ పొజిషన్ లో ఉన్నాయి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆనాటి 10 సంవత్సరాల్లో అక్కడుండే హైదరాబాదు రంగారెడ్డి కలెక్టర్లో అనేక పర్యాయాలు ఆనాటి పెద్దలకి ఈ ఇళ్లు ఎప్పుడైనా కూలిపోవచ్చు, ఇవి మనం ఖాళీ చేపించాలి అని వాళ్ళు అఫీషియల్ గా నోటు లెటరు ప్రభుత్వానికి రాయటమే కాకుండా కలెక్టర్లు ప్రత్యక్షంగా వాళ్ళు అక్కడుండి పర్యవేక్షిస్తే ఆ విపత్తు నుంచి అనేక పర్యాయాలు అటువంటి ఆ పాత ఇళ్లలో నివసిస్తున్న వారిని అధికారులు గుప్పెట్లో ప్రాణం పెట్టుకొని జీవిస్తున్న ఆ ప్రజల పక్షాన చాలా టెన్షన్ పడ్డ సందర్భాలు కోకొల్లలు ఉన్నాయని ఆడుండే నిరుపేదలు నివసిస్తున్న వారి సందేశం విన్న తర్వాత నిజంగా మనసు చాలా కలిచివేసింది. అలానే కాకుండా నిజంగా ఈరోజు నేను చూసిన అది రెవెన్యూ భూమి కావచ్చు, హౌసింగ్ ల్యాండ్ కావచ్చు, లేకపోతే R&B గతంలో కోటర్లు కట్టిన ప్రదేశాలు కావచ్చు, వివిధ డిపార్ట్మెంట్ MIUDకి సంబంధించిన అయి ఉండొచ్చు. ఆ భూములన్నీ కూడా ఎకరం ఖరీదు నాకు తెలిసి ఒక 75 నుంచి 100 కోట్లు తక్కువ ఎక్కడా ఉండదు. నేను ఈరోజు చూసొచ్చిన ల్యాండ్స్ అయినా కూడా ఆ పేదవాడి ఆత్మగౌరవానికి నిదర్శనంగా ఉండే ఇల్లు అనే కార్యక్రమాన్ని ఆ పేదవాడికి ఎక్కడైతే నివాసానికి యోగ్యమైన ప్రదేశంతో పాటు తన జీవనోపాధి కోసం ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నాడో ఆ ప్రాంతంలోనే కట్టాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకి ప్రకారం రాష్ట్ర కేబినెట్ తీసిన తీర్మానం ప్రకారం నిజంగా అది వర్త్ అని అనిపించింది ఈ రోజు నేను చూసిన తర్వాత. ప్రభుత్వానికి డబ్బు అవసరం ఉందని, పేదవాడి ఆత్మగౌరవాన్ని తప్పకుండా కాపాడాలి కాబట్టి డబ్బు అవసరం ఎంత ఉన్నా అది ఎన్ని వందల కోట్లు ఖరీదు చేసినా అదే భూమిలో ఆ పేదవాడు నివసించే పరిసర ప్రాంతాల్లో ఏవైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో అదే భూమిలో కట్టడం ఇట్స్ వర్త్ఫుల్ అని అనిపించింది. ప్రభుత్వ ఆలోచనలు, ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా రాబోయే కొద్ది రోజుల్లోనే విధి విధానాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి.
రూరల్ ప్రాంతంలో ఏ రకంగా అయితే 5 లక్షల రూపాయలు పేదవాడి ఇంటి కోసం, ఇందిరమ్మ ఇళ్లు కట్టడం కోసం ఇళ్ల స్థలాలు ఉన్న వారికి ఇచ్చామో, ఇక్కడ కూడా 5 లక్షల రూపాయలు ఇస్తూ ఇందాక నేను చెప్పిన ఖరీదైన స్థలంలో మొన్న కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత ఏదైతే బ్రీఫ్ చేశానో ఆ ఖరీదైన స్థలంలోనే ఆ పేదవాడికి ఇల్లు కట్టించి ఇచ్చే కార్యక్రమానికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి. తప్పకుండా మొదటి విడత 1,00,000 ఇళ్లు కట్టి చూపిస్తాం. ఇవి ఒక షేప్ వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ విడత కూడా ఏదైతే రూరల్ ప్రాంతంలో అదర్ దాన్ జిహెచ్ఎంసీ పరిధిలో మొదటి విడత 4.5 లక్షల ఇళ్లు ఇచ్చిన తర్వాత రెండో విడత రేపు జూలై 1 నాడు రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్లు రెండో విడత ఎలానైతే రిలీజ్ చేశామో అదే పద్ధతిలో మొదటి విడత ఒక షేప్ వచ్చిన తర్వాత జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న నా నిరుపేద కుటుంబ సభ్యులందరికీ కూడా రెండో విడత కూడా ఇచ్చే దాంట్లో ఈ ప్రభుత్వం వెనకడుగు వేయదు. ఆ పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఆ పేదవాడు నివసించే ప్రాంతంలోనే అతని గౌరవం తగ్గకుండా ఉండే విధంగా అక్కడే అతని సూచనలకి అతని ఆలోచనలకి అనుగుణంగానే ఆ ఇల్లు కట్టి ఆ పేదవాడికి కొంత పీరియడ్ సేల్ చేసుకోకుండా ఉండే విధంగా ఫ్రీ ఆఫ్ ₹1 కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేకుండా ఆ పేదవాడి ఆ ఇంటి ఆడబిడ్డ ఎవరైతే ఉందో ఆ ఆడబిడ్డ పేరుతో ఈ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టేదానికి విధి విధానాలు తయారు చేస్తున్నాము. ఇప్పుడు నేను చూసిన ప్రదేశాలు కొంత ప్రాంతంలోనే చూశాం. సుమారుగా ఇప్పటి వరకు గడిచిన 10 రోజులు 12 రోజుల్లో ఒక 38-39 ప్లేసెస్ ని ఈ ఓఆర్ఆర్ ఇన్నర్ సైడ్ ఐడెంటిఫై చేశాం. ఈ 38-39 ప్లేసెస్ లో మొదటి విడత ఏదైతే మనం కట్టాలనుకుంటున్నామో కొన్ని చోట్ల 1000 గజాల లగాయత్తు 15-20 ఎకరాల వరకు కూడా ఐడెంటిఫై చేశాం. తక్కువలో తక్కువ 1000 గజాల వరకు కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఈ 1000 గజాల నుంచి మొదలైతే 18, 20, 21, 22 ఎకరాలు ఉన్న ప్రదేశాలు కూడా మేము ఇందాక నేను చెప్పినట్లు ఈ 38-39 ప్లేసెస్ లో ఐడెంటిఫై చేశాం. ఈ ఐడెంటిఫై చేసిన ప్రదేశాల్లో ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే విధి విధానాలు ప్రకటించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా సహచర మంత్రులందరి సమక్షంలో స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో ఫౌండేషన్ స్టోన్ కూడా అర్బన్ ప్రాంతానికి సంబంధించిన నిరుపేదలకి వారి ఆత్మ గౌరవానికి చిహ్నంగా సంబంధించిన ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అతి కొద్ది రోజుల్లోనే శంకుస్థాపన చేసుకోవటమే కాకుండా యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ఇళ్లను పూర్తి చేసి ఆ నిరుపేదలకు ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వ లక్ష్యమని మీ ద్వారా జిహెచ్ఎంసీ పరిధిలో ఉండే నిరుపేద నా కుటుంబ సభ్యులందరికీ తెలియజేయదలుచుకున్నాను. దీంట్లో భాగంగా